సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంలో కేంద్ర బలగాలు కవాతు. కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పట్టణంలో ఫ్లాగ్ మార్చింగ్ కవాతు. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఫ్లాగ్ మార్చింగ్ ఒక ఉద్దేశం ఓటర్లకు భరోసా కల్పిస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కుప్పం రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. కుప్పం సబ్ డివిజన్ పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్వత్రిక ఎన్నికలకు తాము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ప్రతి ఓటర్ పోలింగ్ రోజు తమ ఓటును ధైర్యంగా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లోన్ కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుప్పం రైల్వే స్టేషన్ కూడల్లో వైసీపీ ఎమ్మెల్సీ భరత్, కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్ కేంద్ర బలగాలకు ఆహ్వానించారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ఓటర్లకు ఓటు హక్కును స్వచ్ఛందంగా భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించుకున్నందుకు ధైర్యం నింపుతున్న కేంద్ర బలగాల సిబ్బందికి ధన్యవాదాలను తెలిపారు. కుప్పం పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతాలలో ఎన్ఎన్సీ విద్యార్థులతో డ్రిల్లింగ్ చేస్తూ కేంద్ర బలగాల కుప్పం పోలీస్ వ్యవస్థ పాల్గొన్నారు. అంటే సహస్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టిట్యున్సీకి విచ్చేస్తున్నారు. సో వారితో పాటు ఇవాళ ఆర్డీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు సహస్ర సీమా బల్ సంబంధించిన సెంట్రల్ బల్గా సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలో విఘాతం కలగకుండా పోలీసు, ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని ధైర్యంగా ఆ రోజు పోలింగ్ డే రోజు వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఎటువంటి ప్రలోభాలకు లేకపోతే ప్రభావితం చేసే వాళ్ళకు లొంగకుండా మీరు ఓటుకు వినియోగించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను, ఆ తర్వాత రామకుప్పం, గుడిపల్లి, రాళ్లబదురు మండలాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ ఆర్డీఓ గారు కండక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.